హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వినయసం. దిస్ ఇస్ వినయ్ హియర్. లాస్ట్ వీడియోలో మీరు బాగా సపోర్ట్ చేశారు అండ్ అలాగే ఈ ఫర్దర్గా ఇలాంటి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్తో. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హుర్రే, ఫైనల్లీ ఇండియా వన్ ద మ్యాచ్ ఆఫ్టర్ 17 years. మొత్తానికి భారత్ భారత్ క్రికెట్ జట్టు మొత్తానికి T20 వరల్డ్ కప్ సాధించింది. అండ్ దానిపై మీ అభిప్రాయాన్ని అండ్ అలాగే మ్యాచ్పై మీ విశ్లేషణని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారో అనేది కూడా నాతో షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. సో ఓకే, లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సినిమా. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా సినిమా కోసం నిత్యం జనాలు పని కట్టుకొని మరి పని కల్పించుకొని మరి వాళ్ళ పనులు ఎగ్గొట్టి మరి దానికోసం మాట్లాడుతున్న మనం చూస్తూనే ఉంటాం. అయితే సినిమాకి ఇంత ఆదరణ రావడానికి గల కారణం ఏమిటి? సినిమాపై ఇంత మక్కువ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? జనాల్లో అంతలా ఈ సినిమా నానడానికి గల కారణం ఏంటి అనేది మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. The word cinema is derived from the Greek word kinematographos, whereas kinema stands for the motion of the images. Graphos means photography. అంటే ఆ గ్రీక్ పదం నుంచి మనకి సినిమాటోగ్రఫీ అనే పదం మనకి వచ్చిందనమాట. అది అక్కడి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా కోసం మొట్టమొదటి ఫ్రెంచ్ సినిమా లూమియర్స్ అనే వాళ్ళు ఫ్రాన్స్లో థియేటర్ ఆర్టిస్ట్గా వాళ్ళు దాన్ని ప్రసారం చేశారు. మొట్టమొదటి సినిమా అక్కడ ప్రసారం అయితే మాత్రం అయ్యింది. వాళ్ళు లూమియర్ బ్రదర్స్ అని అంటారు. అయితే ఇండియాలో ఇక మన సినిమాకు ఉన్న ఆదరణ కోసం వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎంతగా జనాలు వేలం వెర్రిగా పిచ్చిగా అయితే చూస్తూ ఉంటారని మనం రోజు చూస్తుంటాం. చాలామంది పళ్ళు ఎగ్గొట్టి మరీ సినిమా చూసే ఉదంతాలు మనం చాలానే మన దైనందిన జీవితంలో నిత్యం చూస్తానంటే ఎక్కడ చూసిన ఒక డిస్కషన్ అయితే మాత్రం పోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, cinema is an art form. Any kind of a visual medium which is intended to emotionalize a group of persons or crowd or mob is cinema, irrespective of the art forms, irrespective of the sensibilities, and irrespective of the subject matters given by the content creators, filmmakers. సో బీ ఇట్ ఇన్ ఎనీ క్రాఫ్ట్, ద 24 crafts ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఉంటాయి. సో మీరు ఎవరన్నా డైరెక్షన్ వైపు ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ వైపు అనుకునే వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అన్నపూర్ణ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబరు, వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ అడ్రస్ మొత్తం నేను మీకు క్లియర్ కట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేయండి. సో ఇకపోతే మనం ఇక నార్మల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ కోసం మాట్లాడుతాం. గత పాడ్కాస్ట్లో చెప్పాను, ఎమోషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్లో మనం ఉండకూడదు అని. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సినిమా ఈజ్ అబౌట్ ఎమోషనలైజింగ్ పీపుల్. ఇట్స్ మేకింగ్ పీపుల్ టు ఎమోషనలైజ్ విత్ ద కంటెంట్ రన్ ఇన్ ద ఫిల్మ్. ఆ థియేటర్లో ప్రదర్శితమవుతున్న ఆ ఫిల్మ్ ఏదైతే ఉందో అది ఎమోషనలైజ్ చేయడం దాని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. అయితే ఆ ఎమోషన్ అది పిచ్చి ఎంత దాకా అది పిచ్చిగా ముదిరి అది వాళ్ళ లైఫ్ స్టైల్స్లోకి వాళ్ళ లైఫ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అదే అలా ఎలా అంటే, మొన్న దర్శన్ కేసు మనం ఉదంతం చూస్తూనే ఉన్నాం. ఒక ఫ్యాన్ని పూర్తిగా చంపేసేటంత స్థితికి తీసుకొచ్చింది అంటే పిచ్చి ఏ స్థాయిలో ఎంత తారా స్థాయిలో పిచ్చి ఉంటుంది. వాళ్ళ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే బిజీలో ఉండాలి కదా. వాళ్ళ స్టార్స్ పర్సనల్ జీవితాల్లో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది అవసరమా? మీడియా సృష్టి అయితే కావచ్చు, కథనం అయితే కావచ్చు, ఏదైనా నిజం ఏదైనా కావచ్చు, కానీ అక్కడ మనకు ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని మనకు ఖచ్చితంగా తప్పటం. ఈ రోజున ఫ్యాన్ వార్స్ అంటారు, లేదంటే ఈ యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మా హీరో గొప్ప అంటూ పిచ్చి వెర్రిబాగుల వల్ల ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకునేది ఒకటే, అదొక ఎమోషన్.
ఆ ఎమోషన్ని ఆ టైం వరకే పరిమితం చేయండి. అది ఇక్కడికొచ్చి మీ పనిలో, మీ జీవితాల్లో దాన్ని కల్పించుకుంటే మీకు ఏమి ఉపయోగం ఉండకపోగా, వాళ్ళెవరు మీకోసం సినిమాలు తీయట్లేదు. వాళ్ళు వ్యాపారం చేసే ఉద్దేశంతో వాళ్ళు సినిమాలు చేస్తారు. అండ్ మీరు ఎమోషన్ని మీరు తీసుకొని మీరు ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోయినంత వరకు మీకు అది అంతకు మించి అది దాన్ని అంతగా మీ లైఫ్స్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టేకప్ ద కోర్స్. 24 క్రాఫ్ట్స్ ఏంటో తెలుసుకోండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి, మీకున్న టాలెంట్స్కి పదును పెట్టండి, మీరు చేసే పనులు చేస్తుండగా ఇవి చేయండి. అంతేగాని ఊరకనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, లేదా మా కాస్ట్ హీరో గొప్ప, మీ కాస్ట్ హీరో గొప్ప అంటూ మా వర్గం మీ వర్గం అంటూ పిచ్చి పిచ్చి వాడు చేయకుండా. అంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు అభిమానించుకోవచ్చు, మీరు ప్రేమించుకోవచ్చు, ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరినైనా ప్రేమించవచ్చు, అది మీ హక్కు. కానీ అభిమానం మీ ప్రేమలు హద్దుల్లో ఉంటే మంచిది. అది ఒక స్థాయి దాటి ఇంకో స్థాయికి వెళ్తుంది అంటే అది చాలా ప్రమాదకరం. సో ఇది తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఇకపోతే సినిమా టేకింగ్ కోసం, సినిమా మేకింగ్ కోసం మాట్లాడుకోవాలంటే డైరెక్టర్స్ వాళ్ళ పనితనం చూస్తూ ఉంటాం మనం. ఒక్కొక్క డైరెక్టర్ వాళ్ళ తీసుకునే డెసిషన్స్, డైరెక్టర్ తీసుకునే డెసిషన్స్తో ఒక క్రాఫ్ట్స్ మొత్తం డీల్ చేసే రైటర్స్ కావచ్చు, లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ కావచ్చు, కంటెంట్ స్క్రిప్ట్ రైటర్స్ కావచ్చు, స్క్రీన్ రైటర్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా కొడుతుంది, ఒక సినిమా అవుతుంది. సో వాళ్ళందరి కలెక్టివ్ ఎఫర్ట్ ఈజ్ సినిమా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్క క్రాఫ్ట్ ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రివ్యూస్ కూడా ఇవ్వచ్చు. ఎస్, యూ కెన్ make reviews on cinema, you can take cinemas and you can review that as well. కానీ కేవలం సినిమా ఒకటే జీవితం అని సినిమా పిక్చర్లో నేను చెప్పేది అదే, సినిమా ఒకటే జీవితం, సినిమా తప్పితే ఇంకేం లేదన్న వేలం వెర్రిలో మాత్రం బ్రతికితే యువర్ లైఫ్ విల్ బి గోయింగ్ టు బి హెల్ప్, అందులో నో డౌట్ అసలు. సో ఇది తెలుసుకుంటారని ఆశిస్తూ నేను ప్రత్యేకించి పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఎస్, we too want యంగర్ జనరేషన్స్ కావచ్చు, అప్కమింగ్ జనరేషన్స్ కావచ్చు, కొత్త ఆడియన్స్ కావచ్చు, కొత్త ఆడియన్స్ని మెస్మరైజ్ చేయడానికి కొత్త కొత్త కాంటెంట్స్తో మీరు సినిమాస్ తీయండి. అండ్ అలాగే ఏ సినిమా ఎంత బాగా వచ్చినా రాకపోయినా సినిమా అలా తీస్తూనే ఉంటారు. సో బీ ప్యాషనేట్ ఇన్ మేకింగ్ ద మూవీస్. బట్ కానీ మళ్ళీ చెప్తున్న ఫ్యాన్ వార్స్ అని చెప్తూ లైఫ్స్ ఇది చేయడం, లేదంటే వాళ్ళ మీద అబ్యూస్ చేయడం, ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ అఫెన్స్. అలా ఎవరు చేయకండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ సినిమా. అండ్ ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న నోటిఫికేషన్స్ బెల్ కొట్టడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.